పరిశుద్ధుడైన ప్రభువా, మమ్మలను అతి మిక్కులుగా ప్రేమిస్తూ ఆదరిస్తూ ఆరోగ్యం ఇస్తూ ఆహారం పెట్టుచు ఇంతకాలము ఇన్ని సంవత్సరాలు నాయన నీ చల్లని నీడలో నీ సజీవమైన రెక్కల కింద మాకు మా బిడ్డలకి మా కుటుంబాలకి ఆశ్రయము కలిగిస్తున్న తండ్రి నీకు వందనాలు ప్రభువా. ఇన్ని మేలులు చేసిన నీకు అన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మమ్మల్ని మీరే బలపరుచుకొని నీ వాక్యము ద్వారాగా స్థిరపరిచి నీ ఆత్మ పరిశుద్ధాత్మలోని మమ్మలను ముందుకు నడిపిస్తూ నీకు నాయన సాక్షులుగా ఈ లోకంలో ఉన్నంత వరకు జీవించున్నట్లుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ఆ రీతిగా సిద్ధపరిచి ఇంకా ఇంకా నీ కొరకు ఏమేమి చేయాలో అన్నీ మాకు తెలియపరిచి నేర్పించి మా ద్వారాగా మీరు మహిమ పొందినట్లుగా ఈ ప్రార్థనలన్నీ సంపూర్ణంగా పరిపూర్ణంగా ఫలింపు చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రావా, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రావా, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా. కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా, కావలివాడు ఉదయం కోసం మెలకువ కలిగి చూస్తున్నట్లుగా నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా, నా జీవం నీవేనయ్యా. ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రావా, అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా, నశించుచున్నానయ్యా నా యేసయ్యా, నశించుచున్నానయ్యా.
ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూస్తున్నట్లుగా ఎండిన నేల వర్షం కోసం నేలను విరచి చూస్తున్నట్లుగా నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా నా యేసయ్యా నశించుచున్నానయ్యా నశించుచున్నానయ్యా నా యేసయ్యా నశించుచున్నానయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఇలాలో ఎదురు చూస్తున్నట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఇలాలో ఎదురు చూస్తున్నట్లుగా నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా నీ కోసం చూసానయ్యా నా యేసయ్యా నా జీవం నీవేనయ్యా ఇకనైనా కానీ ఇప్పుడైనా కానీ దర్శించగా రావా అభిషేకం లేక దర్శనము రాక నశించుచున్నానయ్యా నా యేసయ్యా నశించుచున్నానయ్యా నశించుచున్నానయ్యా నా యేసయ్యా నశించుచున్నానయ్యా హల్లెలూయా. ఎందు వెతికినా యేసునామమే ఎటు వెళ్ళినా యేసుగానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెతికినా యేసునామమే ఎటు వెళ్ళినా యేసుగానమే ఎందు వెతికినా యేసునామమే ఎటు
ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను. విశ్వాసరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఆకాశమంతా సిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను. విశ్వాసరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు. ఊహకు అందనిది వర్ణించలేనిది అద్భుతమైనది నా యేసు ప్రేమ. ఊహకు అందనిది వర్ణించలేనిది అద్భుతమైనది నా యేసు ప్రేమ. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవరు ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమునిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెతికినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను
యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. హల్లెలూయా. కన్నులు జారని కన్నీళ్ళు తడిపిన దేవుడు పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు. కన్నులు జారన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూసిన దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన ఏతనా దేవుడే మరచునా. కన్నులు జారన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు. కన్నులు జారన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచున దేవుని కార్యాలు. లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పరివాలు ముగిసాయిలే ఆనంద గీతాలు పాడాయిలే. కలికాకిలా లోకం నిందించిన ఏకాకివై నీవు రోధించిన అవమాన పరివాలు ముగిసాయిలే ఆనంద గీతాలు పాడాయిలే. నవ్వినోళ్ళంతా నీ ముందు తలదించేను ఇక ముందు నవ్వినోళ్ళంతా నీ ముందు తలదించేను ఇక ముందు. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన ఏతనా దేవుడే మరచునా. ఉందిలే దీవెనా ఎందుకా వేదన పొందిన ఏతనా దేవుడే మరచునా. కన్నులు జారిన కన్నీళ్ళు తడిపిన దేవుని పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపిన దేవుడి పాదాలు ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుడి కార్యాలు. అనుకోన శ్రమలన్నీ ఎదురొచ్చినా ఆత్మీయ ప్రేమ నిదురించిన అనుకోని శ్రమలన్నీ ఎదురొచ్చినా ఆత్మీయ ప్రేమ నిదురించిన అసమానమైన దేవుని బలమైన
యాకోబు నిన్ను వీడదు. యేసు నిలిచాడు నీకు ముందు, నీకు చూపెను కనివిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనివిందు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన ఏతన దేవుడే మలుచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన ఏతన దేవుడే మలుచునా. కన్నులు జారని కన్నీలు తడిపిన దేవుడు పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచెను దేవుడు కార్యాలు. కన్నులు జారని కన్నీలు తడిపిన దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచిన దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన ఏతన దేవుడే మలుచునా. ఉందిలే దీవెనా, ఎందుకా వేదన, పొందిన ఏతన దేవుడే మలుచునా. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సీగట బతుకులు మాకొద్దయ్యా, ఆ సిరి సంపదలు మాకొద్దయ్యా, నీతోనే ఉంటే సాలు యేసయ్యా, నీ మాటే ఇంటే సాలు యేసయ్యా, యేసయ్యా. హాసిగడ్డ బతుకులు మాకొద్దయా, ఆసిరి సంపదలు మాకొద్దయా, ఆసిగడ్డ బతుకులు మాకొద్దయా, ఆసిరి సంపదలు మాకొద్దయా. నీతోనే ఉంటే సాలయా, నీ మాటే ఇంటే సాలయా, నీతోనే ఉంటే సాలయా, నీ మాటే ఇంటే సాలయా, నా యేసయ్యా, నా యేసయ్యా. ఆసిగడ్డ బతుకులు మాకొద్దయా, ఆసిరి సంపదలు మాకొద్దయా, ఆసిరి సంపదలు మాకొద్దయా. వద్దన్న ధనము కోసము పరుగులెత్తి తెచ్చుకున్నాడు ఆనాడు భాగరాజీ. వద్దన్న ధనమ కోసము పరుగులెత్తి తెచ్చుకున్నాడు ఆనాడు భాగరాజీ.
ఒక్కడ చేసిన పనికి కుటుంబమంతా కుంటి రోగముతో కుంగిపోయింది. ఆ కుటుంబమంతా కుంటి రోగముతో కుంగిపోయింది. ఆ చీకట బతుకులు మాకొద్దయా, ఆ సిరి సంపదలు మాకొద్దయా. నీతోనే ఉండే సాలయా నా యేసయ్యా, నీ మాటే ఇంటే సాలయా, నీ మాటే ఇంటే సాలయా. ఆ చీకట బతుకులు మాకొద్దయా, ఆ సిరి సంపదలు మాకొద్దయా. తీయొద్దన్నా దానిని తీసి దాసి పెట్టుకున్నాడు ఆనాడు ఆకాను. తీయొద్దన్నా దానిని తీసి దాసి పెట్టుకున్నాడు ఆనాడు ఆకాను. ఒక్కడ చేసిన పనికి ఏమీ తెలియని పిల్లలు, ఏది ఎరగని భార్య, ఆ ఒక్కడు చేసిన పనికి ఏమీ తెలియని పిల్లలు, ఏది ఎరగని భార్య, రాళ్ళతో కొట్టి చంపబడ్డారు, రాళ్ళతో కొట్టి చంపబడ్డారు. ఆ చీకట బతుకులు మాకొద్దయా, ఆ సిరి సంపదలు మాకొద్దయా. ఆ చీకట బతుకులు మాకొద్దయా, ఆ సిరి సంపదలు మాకొద్దయా. నీతోనే ఉంటే సాలయా నా యేసయ్యా, నీ మాటే ఇంటే సాలయా నా యేసయ్యా, నీ మాటే ఇంటే సాలయా. ఆ చీకట బతుకులు మాకొద్దయా, ఆ సిరి సంపదలు మాకొద్దయా. ఈ భూమి మీద ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టడానికి వస్త్రాలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, బతకడానికి సరైన ఆరోగ్యము లేకపోయినా, ఈ భూమి మీద ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టడానికి వస్త్రాలు లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, బతకడానికి సరైన ఆరోగ్యము లేకపోయినా, నీ ఎడల భయభక్తు విడవలేదు ఆనాడు ఆనాజరు, నీ ఎడల భయభక్తులు విడవలేదు ఆనాడు ఆనాజరు. అదే స్థితిలోను మేము కూడా ఉండాలయ్యా, అనుదినము నిన్నే మేము స్తుతించాలయ్యా. అదే స్థితిలోను
మేము కూడా ఉండాలయ్యా. అనుదినము నిన్నే మేము స్తుతించాలయ్యా. ఆశీగట బతుకులు మాకొద్దయా, ఆశీ సంపదలు మాకొద్దయా. ఆశీగట బతుకులు మాకొద్దయా, ఆశీ సంపదలు మాకొద్దయా. నీతోనే ఉంటే సాలయా నా యేసయ్యా, నీ మాటే వింటే సాలయా. నీతోనే ఉంటే సాలయా నా యేసయ్యా, నీ మాటే వింటే సాలయా. ఎక్కడ ఉంటే అక్కడే నీ నామమును సాటి సేపేవారుగా బతికితే సాలయా. నీ సాక్షులుగా నిలబడితే సాలయా. నీ నామమును అనుదినము మహిమ పరిస్థితే మేలయా. నీ నామమును అనుదినము మహిమ పరిస్థితే మేలయా. ఆశీగట బతుకులు మాకొద్దయా, ఆశీర్ సంపదలు మాకొద్దయా. ఆశీగట బతుకులు మాకొద్దయా, ఆశీర్ సంపదలు మాకొద్దయా. నీతోనే ఉంటే సాలయా నా యేసయ్యా, నీ మాటే వింటే సాలయా. నీతోనే ఉంటే సాలయా నా యేసయ్యా, నీ మాటే వింటే సాలయా. నీ మాట వింటే సాలయా, నీ మాట వింటే సాలయా. హల్లెలూయా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి అదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిమే నీవు మాధుర్యముగా మార్చి అదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమగా నుండా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమగా నుండా, మహిమగా
కృపలేని క్షణం నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా నీ కృపలేని క్షణం నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయముగా ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయముగా ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు నాశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చి నీ కృపా నాశ తీరా ఆరాధన చేసే యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేని క్షణం నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా నీ కృప లేని క్షణం నీ దయలేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా హల్లెలూయా హల్లెలూయా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్యా నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలో నా సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు పరిశుద్ధతలో మహనీయుడవు నీ వంటి దేవుడు జగమున లేడు నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ నాలో నిరీక్షణ నీలో సంరక్షణ నీకే నా హృదయార్పణ
బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు ఓటమి నీడలో ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే నన్ను జీవింపచేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా హల్లెలూయా ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను నీ కృపలో నన్ను కాచెను సదాకాలము ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను నీ కృపలో నన్ను కాచెను సదాకాలము ప్రభువా నీ ప్రేమ సంకల్పము యోగ్యత లేని నా జీవితాన నీ కృపయే నాకు ప్రత్యక్షమైనది ఆదరించి నన్ను ధైర్యపరచి అనుదినము నన్ను నడిపించుచున్నది
యోగ్యత లేని నా జీవితాన నీ కృపయే నాకు ప్రత్యక్షమైనది. ఆదరించి నన్ను ధైర్యపరచి అనుదినము నన్ను నడిపించుచున్నది. నీ కృపను తలపోయచు నిన్నే స్తుతించదనయ్యా. నీ కృపను తలపోయచు నిన్నే స్తుతించదనయ్యా. ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను. నీ కృపలో నన్ను కాచెను సదాకాలము. ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను. నీ కృపలో నన్ను కాచెను సదాకాలము. ప్రభువా నీ ప్రేమ సంకల్పము. బలహీనతలో నేను పడి ఉండగా నీ హస్తమే నాకు ప్రత్యక్షమైనది. స్వస్థపరచి నన్ను నిన్ను తట్టి అనుదినము నన్ను బలపరచుచుంటివి. బలహీనతలో నేను పడి ఉండగా నీ హస్తమే నాకు ప్రత్యక్షమైనది. స్వస్థపరచి నన్ను నిన్ను తట్టి అనుదినము నన్ను బలపరచుచుంటివి. నీ ప్రేమను తలపోయచు నిన్నే స్తుతించదనయ్యా. నీ ప్రేమను తలపోయచు నిన్నే స్తుతించదనయ్యా. ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను. నీ కృపలో నన్ను కాచెను సదాకాలము. ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను. నీ కృపలో నన్ను కాచెను సదాకాలము. ప్రభువా నీ ప్రేమ సంకల్పము. నా ఎడల నీకున్న సంకల్పము నా ఊహకు అందనంత ఉన్నతమై ఉన్నది. నీ రూపులో నన్ను రూపించినది. సీయోను కొరకు సిద్ధపరచుచున్నది. నా ఎడల నీకున్న సంకల్పము నా ఊహకు అందనంత ఉన్నతమై ఉన్నది. నీ రూపులో నన్ను రూపించినది. సీయోను కొరకు సిద్ధపరచుచున్నది. నీ రూపును తలపోయచు నిన్నే స్తుతించదనయ్యా. నీ రూపును తలపోయచు నిన్నే స్తుతించదనయ్యా. ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను. నీ కృపలో నన్ను కాచెను సదాకాలము. ప్రభువా నీ ప్రేమ సంకల్పము నన్ను దాచెను. నీ కృపలో నన్ను కాచెను సదాకాలము. ప్రభువా నీ ప్రేమ సంకల్పము. హల్లెలూయా.
హలో కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసుల మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసుల మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి మరణపు లోయలో దిగులు చెందగా అభయమును నిన్ను చూచి మరణపు లోయలో దిగులు చెందగా అభయమును నిన్ను చూచి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి దాహము తీర్చిన జీవనది జీవ మార్గము చూపితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసుల మహిమగా నిలిపితివి ఉన్నతమైన ప్రేమతో మనసుల మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి యోగ్యత లేని పాత్రను నేను శాశ్వత ప్రేమతో నింపితివి ఒదిగితివి కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో ఒదిగితివి కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కను పాపగనను కాచితివి అక్షయ స్వాస్థ్యము నే పొందుటకు
సర్వ సత్యములో నడిపితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా సంపూర్ణ పరచి జ్యేష్ఠులతో ప్రేమ నగరిలో చేర్చుమయా కరుణా సాగర యేసయ్యా అనుపాపగలను కాచితివి కరుణా సాగర యేసయ్యా అనుపాపగలను కాచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి ఉన్నతమైన ప్రేమతో మనసున మహిమగా నిలిచితివి కరుణా సాగర యేసయ్యా కనుపాపగలను కాచితివి కరుణా సాగర యేసయ్యా కనుపాపగలను కాచితివి హల్లెలూయా 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 కీర్తనల గ్రంథము 87వ కీర్తన. ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది. యాకోబు నివాసులమందరి కంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రేమలై ఉన్నవి. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొందురు. రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్టియా, తూరు, కూషులను చూడుము, వీరు అచ్చట జన్మించురని అందురు. ప్రతి జనము దానిలోనే జన్మించెననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచుననియు సియోనును గూర్చి చెప్పుకొందురు. యెహోవా జన్మల సంఖ్య రాయించునప్పుడు ఈ జనము అక్కడ జన్మించనని సెలవిచ్చెను. పాటలు పాడుచు వాద్యములు వాయించుచు మా ఓటలన్నీయు నీయందే ఉన్నవని వారందరూ. ఆమేన్. కీర్తన పాడుకుందాం అందరం కలిసి. దేవునికి మహిమకరమైన కీర్తనలు పాడుకుందాం. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. యోధా స్తుతి గోత్రపు సింహమా, యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా. నీవే కదా నా ఆరాధన,
ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు నీ ప్రజల నెమ్మదికై రాజాజ్ఞ మార్చింది నీవేనని అహమును అనచి అధికారులను అధముల చేసిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీతి కిరణాలకై నా దిక్కు దశలన్నీ నీవేనని అనాది కాలాన ప్రథమా ఫలముగా పరచిన నీకు నీ నీతి కిరణాలకై రాజాలన్నీ నీవేనని అనాది కాలాన ప్రథమా ఫలముగా పరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోధా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా మా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా
నీ వారసత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు సత్వముకై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకీచుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యూదా స్తుతి గోత్రపు సింహమా యేసయ్యా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా యేసు నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కలంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపములు కడుగును మన యేసయ్యా రక్తము బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కలంకమైన
అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా 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 స్తోత్రం, హల్లెలూయా. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. చప్పట్లు చప్పట్లు కొట్టు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరూ బలపడి ఘనముగా ఆరాధన స్తుతి ప్రార్థనలతో దేవుని యొక్క సన్నిధానములో మనమందరము కలిసి ప్రార్థన చేసుకొని ప్రభు సహాయమును అడుగుదాము. ఇంతవరకు జరిగిన కార్యములు దేవునికి మహిమకరముగా, దేవునికి మహిమకరముగా, దేవునికి మహిమకరముగా జరుగుతున్నదని నమ్మి విశ్వాసముతో ప్రార్థన చేయండి. ఈరోజు కూడా నీవు నాతో మాట్లాడు నాయనా. నీవు మాట్లాడే మాట ఏదైనా నాకు మేలు, నాకు ఫలము అని నీవు గ్రహించి దేవుని అడుగు. నీ దేవుణ్ణి అడిగితే దేవుడు తప్పగా బయలుపరుస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, దీర్ఘ శాంతము కలిగిన దేవుడా, మాతోని కూడి వచ్చిన ప్రజలతోని మాట్లాడు తండ్రి. నీ మాటగా మేమందరము వినటానికి పూట సిద్ధపడి వచ్చాము తండ్రి. పరిశుద్ధముగా సిద్ధపడి వచ్చాము. ఆత్మలో శక్తిలో బలము పొందుకొని ఉండటానికి మాకు నీవే సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు అని నామం పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నా. మంచిది. మరి దేవుడు అనేక సందర్భాలు మనకు తెలియచేస్తున్నాడు. అనేక మంది సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు ఈ సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనంటే, ప్రజలకి, కూడి వచ్చిన జనులకి దైవవాక్యములను బోధించి ప్రజలందరినీ దేవుని వైపునకు మళ్ళించి
ప్రతి ఒక్కరిని దేవుని ఎదుట సిద్ధపరిచి నిలబెట్టాలన్నదే దైవ సేవకులకు దేవుడిచ్చిన ఆత్మీయ తలంపు. ఇది మీరు గుర్తించాలి. ఈ దైవ సేవకులందరూ ఎందుకు పాటుపడుతున్నారు, ఎందుకు ప్రయాసపడుతున్నారు, ఎందుకని వీరందరూ దేవుని మాటే చెప్పవలసి ఉన్నది. ఇది మీరు ఈ దినము ఆలోచించాలి. ఒకవేళ ఈరోజు మీకు ఒక సేవకుడిని దేవుడు నియమిస్తే ఆ సేవకుడు మీ గురించి ఏమీని ఆలోచిస్తున్నాడు, ఇది మీరు కూడా తెలుసుకోవాలి, మీరు కూడా గ్రహించాలి. అలా గ్రహించినప్పుడే ఒక ఆత్మీయ సత్యాన్ని మనము నేర్చుకోగలుగుతాం. ఒక ఆత్మీయ అనుభవంలోనికి మనము నడిపించబడతాం. అలాగా ఆ సేవకుని మనస్సుని, ఆ సేవకుని అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకున్న వారు ఉంటే ఎంత మాత్రము వాళ్ళు ఆత్మీయ అనుభవంలోనికి రాలేరు, నడవలేరు. అందుకే మీరు గమనించి తెలుసుకోవలసిన మాట ఈరోజు దేవుని మాట. అది ఏ మాట? అది ఏ మాట సేవకుడు చెప్పబోతున్నాడు? ఇది మనం అర్థం చేసుకుంటే చాలా మంచిది, చాలా చాలా మంచిది దేవుని బిడ్డలారా. నేను గత వారము కొన్ని విషయాలు మిమ్మల్ని అడిగాను. అడిగిన దాన్ని బట్టి దేవుడు వాక్యాన్ని మీకు బోధించాడు, మీకు తెలియపరిచాడు. మంచిదే. ఏమీని బోధించాడు అని అంటే, రక్షణ అనుభవంలోనికి నడిపించబడ్డారా లేదా? ఒకవేళ నడిపించబడలేని వారు ఉంటే ఈ రోజు నుంచి మీరు నేర్చుకొని ఆ రక్షణ అనుభవంలోనికి వెళ్ళాలని చెప్పాను. అది దేవుడే మీకు చెప్పాడు అని మీరు గ్రహించండి. అలాగే మరి ఈ వారము దేవుడు ఒక సేవకుని ద్వారాగా మాట్లాడుతున్న మాట, అది ఏ మాటో జాగ్రత్తగా మీరు నేను అందరము చూడాలి. అపొస్తలుల కార్యముల గ్రంథము 10వ అధ్యాయము 44వ వచనం కానించి చదవండి. గమనిస్తున్నారా? పేతురు ఈ మాటలను చెప్పుచుండగా, బాగుంటున్నారండి? పేతురు ఈ మాటలు చెప్పుచుండగా ఆయన బోధ విన్న వారందరూ, దేవునికి స్తోత్రం. పేతురు గారు వాక్యమును బోధిస్తుండగా వినిన వారందరికీ ఏమి కలిగిందంట? పరిశుద్ధాత్మ. మరి ఈరోజు మీరు ఒక దీన సేవకుడు మీకు వాక్యం చెప్తూ ఉంటే మీ మీద కూడా ఏమి రావాల్సి ఉన్నది? ఉందా? పరిశుద్ధాత్మను పొందటానికి నీలో ఏముండాలా? ఇది మీరు తెలుసుకోవలసిన సత్యం. దేవుని బిడ్డలారా, పేతురు గారు నాలాంటి చేపలు పట్టుకొని జీవించిన వాడే. ఆయన ఏదో శాస్త్రాలు చదువునవాడు కాదు. యేసుప్రభు వెనకాల తిరిగినవాడు. యేసుప్రభు వారు చెప్పిన బోధలన్నిటినీ ఆయనలో దాచుకున్నాడు. యేసుప్రభు వారి లోకంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ పేతురు గారు ఒక దైవ సేవకుడుగా నిలబడి దేవుని వాక్యమును బోధించేవాడు.
అలా బోధిస్తున్నప్పుడు ఆలకించిన వారందరి మీదకి ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ పొందాలా? పరిశుద్ధాత్మతో నింపబడాలా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుని యొక్క మాటను బట్టి మనము ఈ పూట గ్రహించుకోవాలి. నేను ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రసంగాలు వింటున్నాను, బోధలు వింటున్నాను, కానీ మరి ఏ రోజైనా నా మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా నా మనస్సాక్షి ఎప్పుడైనా నాకు చెప్పిందా? ఇది మీరు గ్రహించుకోవాలి, ఇది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ అన్నది ఒక బలమైన శక్తి. ఆ పరిశుద్ధాత్మ అన్నది ఒక మనిషిలోనికి వస్తే ఆ ఆత్మ కలిగిన వ్యక్తికి ఏమేమి తెలుస్తాయంటే దేవుని సంగతులన్నీ తెలుస్తాయి. పరిశుద్ధాత్మ లేకపోతే, ఒకవేళ విశ్వాసిగానే నువ్వు ఉన్నట్లయితే నీకు ఏ విషయము కూడా తెలియచేయబడదు. ఇది సత్యం, ఇది నిజం. దేవుని బిడ్డలారా, బాప్తీసం పొందిన నీవు, రక్షించబడిన నీవు, ఏమండి, మరలా నీకు ఏమి అవసరం అంటే పరిశుద్ధాత్మ కూడా నీకు అవసరం. పరిశుద్ధాత్మ అవసరము. ఆ పరిశుద్ధాత్మే లేనప్పుడు ఏమండి సంఘముతో ఉంటావు, అనుదినము కూడా సంఘ సావాసనలు కూడా నడుస్తావు, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తావంటే దేవునికి అవమానకరమైన కార్యములు చేస్తావు, దేవునికి అవమానం కలిగించే పనులు చేస్తావు. ఏమి లేనివారు, పరిశుద్ధాత్మ లేనివారు అలా చేస్తూ ఉంటారు. అలా చేశారు కూడా. ఉదాహరణకి మనం యేసు ప్రభు వెనకాల తిరిగే 12 మందిలో నుండి ఒకడైన ఇస్కరియోతు యూదాకు ఆత్మ ఉందంటారా? ఏముంది వాళ్ళని? దురాత్మ ఉంది. సాతానుడు వాడు మనసులో దూరేశాడు, కానీ దేవుని ఆత్మకి చోటు ఇవ్వలేదు. వాడు మళ్ళా తిరుగుతున్నాడు వెనకాలంటే తిరుగుతున్నాడు, వారితోనే ఉంటున్నాడంటే ఉంటున్నాడు. ఏమంటే అందరితో పాటు వాడు కూడా రొట్టె తింటున్నాడు, ఆ ద్రాక్షరం తాగాడు. ఆలోచించుకోండి. మరొక మాట, ఉదాహరణకి దైవజనుడైన ఎలీషా గారితో ఉన్నాడు ఒకడు. ఎవడాడు? గెహాజీ. వీడికి ఆత్మ ఉందా? ఆత్మ కలిగినవాడా? లేనివాడు. కానీ గురుగారితో తిరుగుతున్నాడు, లేక దైవజనుడితో ఉంటున్నాడు, కానీ అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడు? దేవునికి అవమానకరమైన పనులు చేస్తున్నాడు, దేవునికి అపకీర్తి తెచ్చే పనుల్లో ఉన్నాడు. ఎవరిళ్ళు అంటే ఆత్మ లేనివారు. ఏ ఆత్మ లేనివారు? పరిశుద్ధాత్మ లేనివారు. ఒకవేళ దురాత్మ ఉందేమో, ఒకవేళ అపవిత్రాత్మ ఉందేమో, ఏమండి, ఇవి కూడా ఆత్మలే, ఇవి కూడా ఆత్మలే. కానీ పరిశుద్ధాత్మ, దేవుడు అనుగ్రహించే ఆత్మ ఎవరు పొందుకున్నారని ఇక్కడ చదువుతున్నాం బైబిల్లో. పేతురు గారు మాట్లాడుతున్న దేవుని మాటలు ఆలకిస్తున్న వారందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
పరిశుద్ధాత్మను పొందుకున్న వారందరూ కూడా ప్రభు బిడ్డలని ముద్రించబడుతున్నారు. దేవునికి ఇష్టమైన వారని ముద్రించబడుతున్నారు. దేవునికి అనుకూలమైన వారని వారు ముద్రించబడుతున్నారు. ఆలోచించండి కదా. దైవజనుడైన ఎలీషా గారు ఏం పొందుకున్నాడమ్మా? ఏలియా దగ్గర ఉన్న 2 పాళ్ళు ఆత్మను, అంటే పరిశుద్ధాత్మ. అలాగే మరి ఏలియా గారు కూడా ఏ ఆత్మ పొందుకున్నాడు? ఆలోచించాలి. అంటే ఆత్మ పొందుకున్న బిడ్డల సంగతి బైబిల్ రాసి ఉంది. ఈరోజు మీరు బోధ వింటున్నారు, ఆలకిస్తున్నారు, కానీ మీ మీదకి ఆత్మ రావట్లేదు. ఎందుకో చెప్పంటారా? చూపిస్తాను, కాసేపు ఆగండి. మీ మీదకి ఆత్మ రావట్లేదు ఎందుకు? అది బోధకుడు తప్ప, సేవకుడు తప్ప? ఆలోచించుకోండి ప్రియులారా. సేవకుడైనా బోధకుడైనా దేవుని ఆత్మ ఉంటేనే ఆయన దేవుని సంగతులు మీకు చెప్పగలుగుతాడు. అలా చెప్పేటప్పుడు మీ ఆలోచన విధానాలు, మీ అభిప్రాయాలు, మీ అలవాటులు అన్నీ మార్పు చెంది ఇష్టపూర్వకముగా దేవుని సన్నిధానములో మీ మనస్సు నిలుపుకొని చెప్పే వాక్యాల మీద ఆసక్తి పెంచుకొని ఎప్పుడైతే మీరు ఆలకిస్తారో అప్పుడు ఆత్మదేవుడు మిమ్మలను ఆకర్షిస్తాడు. లేకపోతే అంతవరకు రాడు. నీ చుట్టూ తిరుగుతాడు కానీ నీలోనికి రాడు. ఎందుకంటే నీకు మనసు ఇవ్వట్లేదు, బోధకి నీ హృదయంలో చోటు లేదు, చెబుతున్న మాటల మీద నీకు ఇంట్రెస్ట్ లేదు, నీకు ఇసుగు పుడుతుంది, సిరాకు పడుతున్నావు. కానీ ఎక్కడ కూర్చున్నావంటే ఆలయంలో కూర్చున్నాను. ఎందుకు కూర్చున్నావు? ఏం చేయాలని కూర్చున్నావు? అదే మనం జాగ్రత్తగా గమనించాలి. ఇదిగో బైబిల్ చెబుతుంది, చూడండి. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యం బట్టి ఇప్పుడు ఆత్మ లేని వారు ఎవరో బైబిల్లో చూపిస్తుంది. ఆ మాటని మనం గ్రహిద్దాం. ఏమండి? అదే అపొస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుండి చదవండి ఒకసారి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, చూడండి, పౌలు గారు పై ప్రదేశములో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూశాడు. ఎవరంటే వీళ్ళు? శిష్యులను చూశాడు. శిష్యులు. ఆలోచించండి, వీరు ఏమి పొందిన వారు, వీరు ఎలాగ జీవించిన వారో. ఇదిగో దైవ సేవకుడైన పౌలు గారు మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడైన పౌలు గారు మాట్లాడుతున్న మాట ఎవరితోనంటే శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి, మీరు కూడా కోవలో ఉన్నారా? మీరు కూడా ఇప్పుడు శిష్యులేనా? సంఘముగా కూడుకున్న వారందరూ కూడా శిష్యులేనా కదా? శిష్యులేనా? అయితే మీరే ఆలోచించాలి. ఇంకా కిందకు చదువుదాం. ఇప్పుడు మీరు విశ్వసించినప్పుడు, అంటే విశ్వాసులుగా మారినప్పుడు, యేసు ప్రభు వారిని నమ్ముకొని విశ్వాసులని పిలువబడినప్పుడు, ఏమండి, విశ్వాసులుగా మారచ్చారు, విశ్వాసులని పిలువబడుతున్నారు. యేసు నామములో ఏమండి బాప్తీసాలు పొందారు. యేసు నామములో రక్షణ అనుభవంలోనికి వచ్చారు. కానీ ఏం జరుగుతుందో చూడండి కింద. విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరని అడిగినప్పుడు వారంటారు, ఏమన్నారంట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకెవరో చెప్పలేదు. ఎవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదా? ఇదేంటి? మీరు శిష్యులు కదా,
మీరు విశ్వాసులు కదా, మీరు యేసు నామములో ఏమండి బాప్తీసాలు పొందిన వాళ్ళు కదా, మరి ఎవరు లేరని చెప్పలేదన్నారు మీరు. మీకు ఎవరు చెప్పలేదా? మరి పూర్వకాలం నుండి మీరు బైబిల్ గురించి వినలేదా? ఏమిటి ఈరోజు మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఇదెంత ప్రమాదకరమైన మాట ఆలోచించండి ప్రియులారా. ఏమీ లేని వారుగా ఈరోజు సేవకుడికి పౌలు గారి కనబడుతున్నారు వీళ్ళు. మీరందరూ విశ్వసించారు కదా, విశ్వాసులు కదా, మళ్ళా శిష్యులు కదా. మరి ఇన్ని బిరుదులు మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఇంకా ఏమి లేదంటున్నారండి. పరిశుద్ధాత్ముడు ఉన్నట్లుగా మేము వినలేదని చెప్తున్నారండి. ఇదేంటిది? ఇదిగో మరి పౌలు గారే కాదు, అంతకుముందు పేతురు గారు వాక్యమును బోధిస్తూ ఉంటే ఏమండి, వాక్యమును బోధిస్తూ ఉంటే విన్నవారందరికీ ఏమనుగ్రహించబడింది? మరి వారికి ఎలాగా వచ్చింది అది? మరి మీకేంటి రాలేదంటున్నారు, మీరేంటి లేదంటున్నారు, మీకు తెలియదు అంటున్నారేంటి? ఎలా ఉన్నామండి మనం? పరిశుద్ధాత్ముడు ఉన్నాడే కానీ మాకు ఆయనతో పని లేదు అన్నట్లుగా ఉన్నారు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడే కానీ మాకు అవసరం లేదు అన్నట్లుగా ఉన్నారు. ఆత్మ లేకపోతే నువ్వేమవుతావో తెలుసా? నీ జీవితం అంతా భ్రష్టత్వమేనండి. నీ జీవితంలో అంతా భ్రష్టత్వం ఉంటుందమ్మా. దయించి దేవుని వాక్యం వింటున్న మీరు మీ మీదకి పరిశుద్ధాత్మ వచ్చినట్లుగా మీరు సిద్ధపరచుకోండి. పరిశుద్ధాత్మ రావాలి. పొందాను బాప్తీసం, పొందాను రక్షణ అనుభవం, ఉన్నాను, నేను సేవలు నడుస్తున్నాను. ఎంతవరకు నడుస్తావు? దేని కొరకు నడుస్తావు నువ్వు? దేవుని వాక్యం చూడండి ఎంత ఖచ్చితంగా మాట్లాడుతుందో, ఎంత బలముగా మాట్లాడుతుందో. దేవుడు ఈ విషయాలన్నీ నీకు ఎందుకు చెబుతున్నాడంటే నువ్వు ఈ సంగతులను ఆలకించి ఆలోచించి అర్థము చేసుకుంటావని. అర్థము చేసుకున్న మాటలన్నిటి కూడా నీలోనికి ఆహ్వానించుకొని ఆ మాటల ప్రకారం జీవిస్తామని నీకు దేవుడు ఈ విషయాలు చెబుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా ఈ రోజుల్లో, ఈ దినాలలో నీవు నేను మనమందరము కూడా భయముతో కూడిన భక్తితో శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటేనే మనకి మేలు. లేకపోతే అది కీడు కూడా మారుతుంది. ఆ మాటే మళ్ళీ కీడుగా మారుతుంది. గత వారం చెప్పాను ఒక మాట మీకు. మీరు ఆశీర్వదించబడిన వారే కానీ నన్ను గణపరచట్లేదు. మీరు దీవించబడిన వారే కానీ నన్ను మహిమపరచట్లేదు. అందుకు దేవుడు ఏం చేస్తానని చెప్పాడు? శపిస్తానన్నాడు. మీ ఆశీర్వాదాలను కూడా ఏమండి శపించేస్తానన్నాడండి. మనం పోయిన వారు విన్న మాట అది. కాబట్టి ఈ రోజులు అంటున్నారు ఆత్మ ఉందన్నట్లుగా మాకు తెలియదు అంటున్నారు. ఇంకా చదవండి వాక్యాన్ని. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందారు? ఎవరిని బట్టి బాప్తిసం పొందారు? మీరు విశ్వాసులు, శిష్యులు కదా, మరి బాప్తిసం పొందిన వారు కదా. మరి ఏంటి ఇంకా మీకు ఆత్మ రాలేదు? పరిశుద్ధాత్మ ఇంకా మీకు ఎందుకు పొందలేదు మీరు అని పౌలు గారు అడుగుతూ ఉంటే వాళ్ళ సమాధానం చూడండి ఎలా చెప్తున్నారు. యోహాను బాప్తిసమును బట్టే మేము బాప్తిసం పొందామంటున్నారండి. యోహాను గారంట బాప్తిసం ఇచ్చాడంట, అది మేము పొందామంటున్నారు. యోహాను గారు ఏం చెప్పాడు? యోహాను గారు ఏం చెప్పలేదా వాళ్ళకి? మరలా యోహాను గారు వాళ్ళకి ఎవరిని బోధించలేదా మరలా? ఏండి అరే యోహాను గారు అన్ని చక్కగా వివరించాడే. వివరించిన తర్వాతే బాప్తిసాలు ఇచ్చాడు వాళ్ళకి. ఆలోచించండి మీరు కూడా. ఏమండి ఒకవేళ నేను కూడా మీకు బాప్తిసాలు ఇచ్చాను కదా, మీకేమి చెప్పలేదా? నేను ఏమ్మా మీకేం చెప్పలేదా? ఏం చెప్పాను? ఏమో మర్చిపోయాం. ఇది కోవా. నేను కూడా మీకు అవునా కొన్ని ఆజ్ఞలను చెప్పిన తర్వాతే బాప్తిసాలు ఇచ్చాను.
మరి అది ఎంతవరకు మీలో పనిచేస్తుందో నాకు తెలియదు. ఎంతమంది ఆ మాటలు గుర్తుపెట్టుకున్నారో నాకు తెలియదు. ఎంతమంది ఆ మాటల ప్రకారంగా నడుస్తున్నారో నాకు తెలియదు. నేను ఎంతవరకు అంటే నా ప్రభు అయిన దేవుడు చెప్పిన మాటలు మీకు చెప్పడమే. కానీ మీతో కూర్చొని ఇదిగో ఇలా నడండి, ఇలా తిరగండి అని మీతో నడను నేను. అది మీరు నేర్చుకోవాల్సింది. ఇదిగో యోహాను గారు ఇచ్చాడు బాప్తిసము అని మాట్లాడుతున్నారండి. అందుకు పౌలు, చూడండి పౌలు గారు అంటున్నారు అన్నమాట. ఇదేంటి మీరు ఇలా అంటారు? మరి యోహాను గారు బాప్తిసం పొందినప్పుడు మరి యోహాను గారు ఏం చెప్పలేదా మీకు? ఏమన్నాడు? ఏదో చెప్పినట్టుకున్నా గుర్తు లేదన్నారా? చూడండి అక్కడ ఏమన్నాడమ్మా. యోహాను తన వెనక వచ్చి వాని యందు అనగా యేసునందు విశ్వాసము ఉంచవలనని ప్రజలందరితో చెప్పుచు మారు మనుషు విషయమైన బాప్తీసం ఇచ్చినని చెప్పి విని మరలా ఏం పొందారండి? ఇప్పుడు కాసేపు ఏమో యోహాను పేరట బాప్తిజం పొందామంటున్నారు, కాసేపు ఏమో యేసు ప్రభు పేరట బాప్తిజం పొందాడు. ఈ రకాలు ఉన్నాయా? ఉన్నారండి. చాలా కాలం కిందట చాలామంది దొరలు వస్తే దొరల చేత బాప్తిసాలు పొందేశారు చాలామంది. ఆ బాప్తిసాలు పొందిన మరలా నా దగ్గరికి వచ్చారు. మీరు బాప్తిసం పొందారు కదా, మళ్ళీ ఎందుకు బాప్తిసం పొందుతున్నారంటే మళ్ళా నీవు బాప్తిసం అన్నారు. నా దగ్గరికి వచ్చి మళ్ళీ నా చేత బాప్తిసం పొంది. ఆలోచించండి. ఇలాగా చాలామంది. మా గురువు గారు ఆంధ్రయ్య గారు చిలకరేం బాప్తిసం ఇచ్చేవాడు. ఆ బాప్తిసం కరెక్ట్ కాదని నా దగ్గరికి 3 వచ్చారు చర్చి వాళ్ళు. అందులో ఎవరెవరి పేర్లు చెప్పమంటారా? చెప్పేయాల, చెప్తేనే కానీ మీకు అర్థం కాదు. ఒక ఆమె పైడమ్మ గారు పెద్ద కోడలు, యేసుదాస్ గారు భార్య, నా చేత మళ్ళీ బాప్తిజం పొందింది ఆమె. అలాగే బొందప్పర కొడుకు గురునాథం, వాడు కూడా నా చేత బాప్తిజం పొందారు. ఎన్ని రకాల బాప్తిజాలు ఉన్నాయండి? ఉన్నాయా? యోహాను ఒక బాప్తిజము, యేసు ప్రభు పేరట ఒక బాప్తిజము. ఏంటి ఎన్ని రకాలు ఉన్నాయి బాప్తిజం? ఒకటే బాప్తిజం. నీ రకరకాలు మార్చుకోకు. నువ్వు రకరకాల మార్కు అంటే నీ వ్యక్తిగత జీవితం ఎలా ఉందో తెలుసుకో. చంచల మనస్సు నీది, అందుకే ఆత్మ పొందలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ కొరకు ఆకర్షణ లేదు నీకు. ఆత్మ నాలోనికి రావాలి, ఆత్మ నాలో ఉండాలని భావం నీకు కలగట్లేదంటే ఇదిగో ఇక్కడ వాక్యంలో చూడండి ఏమంటున్నారు వీళ్ళు. అసలు ఉన్నట్టే తెలియదని చెప్పేశారు కాసేపు. ఎవరు చెప్పలేదంటే ఎవరు చెప్పలేదు అన్నట్టుగా మాట్లాడి అప్పుడు ఆయన పౌలు గారు అన్నాడు, ఇదేంట్రా మీకు ఇచ్చిన బాప్తిసం యోహాను గారు ఇచ్చాడు అనుకోండి. యోహాను గారు ఏం చెప్పాడు? నా వెనక వచ్చేవాడు మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మలోను బాప్తిసం ఇస్తాడు అలాగని చెప్పాడు కదా. ఎవరు? యోహాను గారు చెప్పలేదా? చెప్పాడు ఆ మాట. కానీ వారికి పరిశుద్ధాత్మ లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ ఎవరికి వస్తుంది? పరిశుద్ధాత్మ ఎవరు పొందుతారు? పరిశుద్ధాత్మ పొందటానికి కారణాలు ఏంటి? ఒక్కసారి మీరు దేవుని వాక్యాన్ని ఆలోకించండి, అర్థము చేసుకోండి. ఏమంటే అపొస్తలుల కార్యముల గ్రంథమే 1వ అధ్యాయము 2వ వచనం కానీ చదవండి ఒకసారి. 2వ అధ్యాయము 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. ధ్వని ఆకాశము నుండి నింపెను, అగ్ని జ్వాలల వంటి నాలుకలు ఇవ్వబింపబడినట్లు వారి కనబడి వారిలో ఒక్కొక్కరు మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మను దేవునికి స్తోత్రం చెప్పండి.
అందరూనంటండి. ఎంతమంది అనుకున్నారు? ఎంతమంది ఉన్నారు అక్కడ? 120 మంది ఉన్నారు. వాళ్ళు స్త్రీలా పురుషులు అంటే స్త్రీ పురుషులు, కానీ వారు పరిశుద్ధాత్మను పొందగలిగారంటే ఏంటి భావము, ఏంటి అర్థము? ఈరోజు మనము కూడా ఇక్కడ చాలా మంది ఉన్నాం, చాలా మంది కూడి ఉన్నాం. మరి నీ మీదకి వస్తుందా? మన మీదకి వస్తుందా? ఇదిగో చూడండి, వారందరూ కూడి ఉన్న మేడగదిలో గొప్ప ఆసక్తి కలిగి దేవుని కొరకు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందారు అక్కడ వాళ్ళు. అలాగే పేతురు గారు వాక్యమును బోధిస్తూ ఉండగానే వాక్యం ఆలకిస్తున్న వారందరికీ ఆసక్తి కలిగింది. ఆసక్తితో ఉన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఏమండి? ఇప్పుడు 19వ అధ్యాయం 5వ వచనం చూడండి. 19వ అధ్యాయం 5వ వచనంలో, తర్వాత పౌలు గారు వారి మీద చేతులుంచి పరిశుద్ధాత్మ వారి మీదకి, దేవునికి స్తోత్రం. తప్పనిసరిగా ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు నామములో బాప్తిసం పొందిన వారు, రక్షణ అనుభవం కలిగిన వారు ఏమి పొందాలంటే పరిశుద్ధాత్మ పొందాలా. పరిశుద్ధాత్మ లేకుండా ఉండకూడదు క్రైస్తవుడు. పరిశుద్ధాత్మ లేకుండా విశ్వాసగా కనబడకూడదు. ఆత్మ లేనివాడు నా వాడు కాడని దేవుడి వాక్యంలో చూపించాడు. ఆత్మ ఉండాలానికి ఉండాలి. ఏ ఆత్మ ఉండాలంటే పరిశుద్ధాత్మ ఉండాలి, శక్తి కలిగిన ఆత్మ ఉండాలి, బలమైన ఆత్మ ఉండాలి, నిన్ను నన్ను మనలను బలపరిచి నడిపించే ఆత్మ కలిగి ఉండాలి. అలాంటి ఆత్మ కొరకు నువ్వు నేను ఎలా ఉండాలి? ఏమండి? అపోస్తలుల 2వ అధ్యాయంలో చూసినప్పుడు ఆసక్తి కలిగి ఉండాలి. ఏమండి? ఆలోచించండి మీరు. 10వ అధ్యాయం 44వ వచనములో ఉన్నట్లు పౌలుగా పేతురు గారు చెప్పిన బోధల మీద ఆసక్తి పెంచాలి. అలా ఆసక్తి కలిగి ఉన్న వారందరూ కూడా ఆత్మబలం పొందారు, ఆత్మశక్తి పొందారు. ఆత్మ ద్వారాగా వారందరూ కూడా నడిపించబడుతున్నారు. ఆత్మలో వారు ఏమండి ఉజ్జీవం కలుగుతుంది. ఆత్మ ద్వారాగా వారందరూ కూడా స్థిరపడి ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో అనేక ప్రాంతాలకు వెళ్ళి, అనేక చోట్లకు వెళ్ళి వారి బలమైన సాక్ష్యాన్ని ఇచ్చారు. మరి ఈరోజు నువ్వు కూడా, నేను, మనమందరం కూడా ఏమి పొందుకోవాలి? పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనము జీవించకూడదు. పరిశుద్ధాత్మలో మనమందరూ కూడా పాలు భాగస్తులు అవ్వటానికి ముందుగా మనకు మనమే సిద్ధపరచుకోవాలి. దేవుడు అనేకుల కొరకు తన ఆత్మను కుమ్మరించటానికి సంసిద్ధంగా ఉన్నాడు కదండి. తన ఆత్మను కుమ్మరించటానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాడు. ఆ మాట మీరు చదవండి. అపొస్తలుల కార్యముల గ్రంథములోనే 2వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. ఆ దినములలోను నా దాసుల మీద, నా దాసురాండ్రుల మీద నా ఆత్మను కుమ్మరించదను గనుక వారు ప్రవచిస్తారు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి అర్థం? ప్రవచిస్తారంటే రేపు ఏం జరగబోతుందో ఇప్పుడే చెప్తారు. రేపు దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఇది ఇప్పుడే చెప్పేస్తాడు. ప్రవచించే వారికి ఉన్న లక్షణం అది. ఆ ప్రవచించేవారు ఎవరంటే దేవుని ఆత్మ కలిగిన వారు. అందుకనే దేవుని బిడ్డలారా, బాప్తిస్మం పొందిన నీకు, ఏమంటే రక్షణ అనుభవంలోకి వచ్చిన నీకు కావాల్సినది ఇదిగో పరిశుద్ధాత్మ. ఈ 3 క్రమముగా నిన్ను అంటిపెట్టి ఉండాల, నీలో కనబడుతూ ఉండాలా. అప్పుడు నువ్వు ప్రవశించవచ్చు. నువ్వు అప్పుడు ఏమండి ఒక మాట చెప్పితే దాన్ని దేవుడు స్థిరపరుస్తాడు. నువ్వు ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తే వారిని ఏమండి స్వస్థపరుస్తాడు. నువ్వు ఎవరి గురించి అయినా ప్రార్థన చేస్తే వారిని దేవుడు మార్చుకుంటాడండి. నీ ద్వారా కార్యం జరుగుతుంది, నీ ద్వారా అద్భుతం జరుగుతుంది.
నువ్వు దేవుని కార్యములు చేసే వ్యక్తివని నీకు ఒక రుజువు, గుర్తింపు కనబడుతుంది. అందుకనే మీరైనా నేనైనా ఎవరమైనా సరే పరిశుద్ధాత్మ కొరకు ఏం చేయాలా? పరిశుద్ధాత్మ కొరకు పరిశుద్ధాత్మ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. రా పరిశుద్ధాత్ముడా, నాలోనికి రా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో మమ్ము వెలిగించవా. పరిశుద్ధాత్మ దిగిరమ్ము మాపై, వరములతో నన్ను వెలిగించవా. ఆరిన బ్రతుకులో కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలుచుచుండగా, ఆరిన బ్రతుకులో కోరి కోరి నిన్ను చేరగరమ్మని పిలుచుచుండగా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆహ్వానించుకోండి. అందరి కోసము సిద్ధముగా ఉంది పరిశుద్ధాత్మ. అందరి మీదగా కుమ్మరించాడు దేవుడు. ఇదిగో పూర్వకాలమందు 120 మంది ఒక సంఘముగా విశ్వాసులు దేవుని ఆత్మ కొరకు ఆసక్తి కలిగి ఉన్నవారు, ఆసక్తి కలిగి ఉన్నవారి మీదకి ఆత్మ వచ్చేసింది. ఆత్మ వచ్చిన వారు ఏం చేశారు? ప్రవచించారు. ఆత్మ కలిగిన వారు ఏం చేశారు? ఇంకా చెప్పరా? వాక్శక్తి వచ్చింది వారికి. ఆత్మ కలిగిన వారు ఏం చేశారు చెప్పనా? అనేకులను స్వస్థపరిచారు. ఆత్మ కలిగిన వారి ద్వారా ఏం జరుగుతుందో చెప్పనా? అద్భుతాలు దేవుడు చేపించాడు. మరి నువ్వేం చేసావు ఇప్పటి వరకు? ఏమైనా చేసినట్టున్నావా? ఏమైనా జరిగిందా? ఏమండి, జరిగే కూడా ఆగిపోయాయా? చేసేది కూడా ఆగిపోయిందా? ఏమి ఇప్పుడు నీ దగ్గర ఏమీ లేదా అంటే ఏం పోయింది? ఏం పోయింది? ఆత్మ పోయిందా? పోగొట్టుకున్నావా? పోగొట్టుకొని ఉన్నావా? ఆలోచించుకో. ఆత్మ కానీ పోయిందంటే ఏమవుతుందో చెప్పనా? ఆత్మ పోయింది ఒకటి నుంచి. ఏ ఆత్మ పోయింది? పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ పోయింది. ఎవరు వారంటే సౌలు. సౌలులో నుండి ఏం పోయింది? దేవుని ఆత్మ పోయింది. సౌలులోంచి దేవుని ఆత్మ బయటకు పోతే సౌలు ఏమయ్యాడు? సౌలు ఏమయ్యాడు? పిచ్చోడైపోయాడు. జాగ్రత్త, నీలోంచి కూడా ఆత్మ పోతుందేమో. పిచ్చోడుగా, పిచ్చిదానిలాగా మారిపోతున్నావేమో. అందుకే నీ మనసు సంచలిస్తుందేమో. అంటే నువ్వు ఏం పోయిందని గ్రహించాలి. నువ్వు అప్పుడు ఆత్మ పోయిందని గ్రహించుకో. మళ్ళా అడుగు దేవుణ్ణి, దేవా ఒకప్పుడు నాకు ఆత్మనిచ్చావు, ఒకప్పుడు నా ద్వారా కార్యాలు చేసావు, ఒకప్పుడు నేను దీవించావు, మరి ఇప్పుడు ఎందుకు జరగట్లేదు? ఇప్పుడు ఎందుకు నేను అలాగ ఉండలేకపోతున్నాను? నాలోంచి ఆత్మ పోయిందా? అయితే నాకు మరలా కావాలి. అడుగుతావా? అడగరు. ఎందుకు అడగరు చెప్పనా? పొందారు కదా, అది ఉందనుకుంటున్నారు. బాప్తిజం పొందారు కదా, నేను నీతిగా ఉన్నాను అనుకుంటున్నారు. కానీ నీతి లేదు, పోయిందంతా పోతుంది బయటకు. దేవుని ఆత్మ లేకపోతే పిచ్చోళం అయిపోతామండి. మనస్సు గలిబిలైపోద్దండి. మనం చేసేది మనకు కూడా అర్థం కాదండి. అది చూసేవాళ్ళకి అభ్యంతరకరంగా ఉంటుందండి. ఆలకించే వాళ్ళకి అది అనాలోచనగా ఉంటుందండి. ఇంకా అందరూ కలవరపడిపోతారండి. ఏం పోతే ఏమా? ఆత్మ కానీ నీలోంచి నాలోంచి కానీ బయటకు పోతే అది అలా అయిపోతుంది. అవునా? ఆత్మ పోయింది. మరొకడు ఆడేవాడు సాంసోను నుండి దేవుని ఆత్మ బయటకు పోయింది. బయటకు పోతే ఏమైపోయాడు? వాడు బలహీనుడైపోయాడు. ఏమైపోయాడు? బలహీనుడైపోయాడు. ఆత్మ బలముతో అందరిని జయించేసేవాడు, ఆత్మ బలముతో అందరిని చంపేసేవాడు, ఆత్మశక్తితో ఎన్ని సింహాలైనా ఏమండి మందకు వచ్చినా సరే కానీ అన్నిటినీ పారదోలేసేవాడు. ఏమండి ఆత్మ బలముతో అడవిలో ఉన్న నక్కలన్నిటినీ కూడగట్టి తోకలు ముడేసి దీపాలు వెలిగించి ఏమండి ఫిలిస్తీన్ల పొలాల్లో వదిలేసేవాడు. ఎప్పుడు? ఆత్మ ఉన్నప్పుడు. కానీ ఆత్మ పోయింది. ఏమైపోయాడు? అప్పుడు బలహీనుడు అయిపోయాడు. ఏమండి బల్లి పిల్ల అయిపోయాడు.
సీమలా మారిపోయాడు. బంధించేశారు ఫిలిస్తీన్లు, తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు దేవత గుళ్ళో ఇలాగ 2 స్తంభాలు ఉంటే కట్టేశారు. కట్టేసి ఏం చేశారు? 2 కళ్ళు పీకేశారు. బలహీనుడు ఇప్పుడు ఏమి చేయలేకపోతున్నాడు. ఆత్మ పోయినా ప్రమాదమే, ఆత్మ లేకపోయినా ప్రమాదమే. నీకు నష్టం. నీ వలన ఏ ప్రయోజనం ఉండదు. నీ వలన ఎవరికి లాభము కాదు. ఎవరికి నువ్వు ప్రయోజనకరంగా ఉండలేవు. సహోదరుడా, సహోదరి, ఆత్మ కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ శక్తి కలిగి ఉందాం. పరిశుద్ధాత్మ ప్రేరణతో నిలబడి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా అనేక మంది కార్యాలు చేయాలి. అది దేవునికి మహిమ, నీకు అది మేలు. అందుకే బైబిల్లో చూస్తున్నాం కదండి, ఆత్మను కోల్పోయిన వారు ఉన్నారు, ఆత్మను పొందిన వారు కూడా ఉన్నారు. ఆలోచించాలి. అదే సౌలు ఎదుట ఉన్నాడు దావీదు గారు. చిన్న కుర్రాడు, చిన్నవాడు, వయసులో చాలా చిన్నవాడు. ఆయనకు దేవుని వద్ద నుండి పరిశుద్ధాత్మ నింపబడ్డాడు. ఆత్మ బలంతో ఏం చేయగలిగాడు? ఏమండి, ఆత్మ బలంతో ఏం చేయగలడమ్మా? శత్రువు అయిన గొల్గోతి వీరుడను పడగొట్టాడు. ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని చేకూర్చాడు. ఎవరంటే ఆత్మ కలిగిన దావీదు. పరిశుద్ధాత్మ కలిగిన దావీదు గొప్ప కార్యం చేశాడండి. దేవునికి మహిమ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకు సంతోషం కలిగింది. మరి ఈరోజు నీ ద్వారాగా ఏం జరగాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీ ద్వారాగా దేవుడు ఏ కార్యం చేయాలని అనుకుంటున్నాడు. మరి నువ్వు గ్రహించి ఈరోజు నీకు ఉండాలి. ఈరోజు నువ్వు పొందాలి. ఇదిగో పౌలు గారు ఏం చేశాడంట? చేతులుంచి ప్రార్థన చేశాడేమో. వాళ్ళందరూ ఏం పొందారంటమా? చూడండి, ఒక సేవకుడు మీ మీద చేతులు ఉంచాడు అనుకోండి, మీరు పొందవలసిన ఆత్మను దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ ఆత్మ పొందడానికి ఒకవేళ కారణం ఎవరంటారు? మీరు చేతులుంచిన పౌలు గారు అంటారా? అక్కడ ఉన్న విశ్వాసులు అంటారా? ఆలోచన చెప్పండి. చేతులుంచిన పౌలు గారిదా, లేక ప్రార్థన చేయించుకున్న విశ్వాసులదా? మాటలు లేవు, మాటలు రావు ఇక. ఎందుకంటే మీరు ఆత్మ లేని వారుగా కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ లేని వారుగా ఉండటం మంచిది కాదు. మీకు మంచిది కాదు. అది ఆత్మ కలిగి ఉండటానికి ఆతృత, ఆసక్తి, ప్రేరేపణ కలిగి ఉండండి. అప్పుడు నీ నోరు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది అంటే వాక్యమును గ్రహిస్తావు, వాక్యం నీకు అర్థమవుతుంది. అప్పుడు వెంటనే సమాధానం చెప్పగలుగుతావు. నువ్వు రావట్లేదంటే ఏమీ లేదనుకోవాలా? జాగ్రత్త, జాగ్రత్త. దేవునితో సెలగాట వద్దు. దేవుని వాక్యం ఇది నిప్పి లాంటిది, అగ్ని లాంటిది. ఏమైనా చేస్తుంది, మనల్ని ఏమైనా చేస్తుంది. ఏమైనా అంటే ఆశీర్వదిస్తుంది. ఏమండి చెప్పండి. తర్వాత మాట అనిచేస్తుంది కూడా. రెండింటికి పదునే దానికి. అందుకే వాక్యానికి 2 వైపులు పదును ఉంటుందంట. ఆశీర్వదించడానికి వాక్యమే, నేను శపించడానికి కూడా వాక్యమే. నిజమండి, ఇది రెండింటికి పనిచేస్తుంది వాక్యం. మరి ఎలా ఉంటాం మనం? ఎలా ఉండాలి మనం అంటే ఆశీర్వదించబడిన జనాంగముగానే ఉండాలి. అంటే ఆత్మ కలిగిన ప్రజలుగానే ఉండాలి. ఆత్మనుసార దేవునికి ఏమడానికి ఇష్టంగా ఉండటము మన బాధ్యత. మనం ఉండాలి, మనం కలిగి ఉండాలి. అలా ఉన్నవారిని దేవుడు ఎంపిక చేసుకుంటున్నాడు.
ఎన్నిక చేసుకుంటున్నాడు, వారికి ఒక అధికారం ఇస్తాడు, వారికి ఒక ఆకర్షణ ఇస్తాడు. వారు ప్రవశించేవారు అవుతారు, వారు బోధించేవారు అవుతారు, వారు దేవుని కార్యాలు చేసేవారు అవుతారు. వారు సంఘానికి సమాజానికి కూడా ఉపయోగకరమైన వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. ఉపయోగకరమైన వ్యక్తులుగా చేస్తాడు దేవుడు, చేస్తాడండి. అందుకే మీరందరూ జాగ్రత్తగా వినండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయములో 14 వచనంలో ఒక మాట ఉంది కదా, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడతారో అంటే అర్థం ఏంటి? దేవుని కుమారులు అంటే ప్రసంగించేవారు, బోధించేవారు, అద్భుతాలు చేసేవారు, ఆశ్చర్యక్రియలు చేసేవారు, ఏమండి అనేకులు స్వస్థపరిచేవారు. అంటే ఈ దైవ కార్యములే వాళ్ళు చేస్తూ ఉంటారు. దేవుని కుమారులు కాబట్టి దైవ కార్యములు వారి ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నాడు సమాజంలో. అలాగా జరగాలని ఈరోజు మన సంఘముతో లేక మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ మాటలన్నీ కూడా మీరు ఏమండి అపార్థం చేసుకోకుండా ఈ మాటలన్నిటిని బట్టి మీరు నేను అందరం కలిసి సంతోషముగా ఉండాలి. ఏమండి చూడండి, అపొస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము 16 వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము. అప్పుడు యోహాను గారు బాప్తీసు నీడలో ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసు పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను మీకు, దేవునికి స్తోత్రం చెప్పండి. నీళ్ళలో బాప్తీసు పొందిన వారందరూ కలిసి, సేవకుల ద్వారాగా బాప్తీసు పొందిన వారందరూ కలిసి మళ్ళా దేని ద్వారా పొందాలంట? పరిశుద్ధాత్మలో కూడా పొందాలి. పరిశుద్ధాత్మ కూడా నీలోకి రావాలి. పరిశుద్ధాత్మ దేవుడిని ఆకర్షించి ఉండాలి. పరిశుద్ధాత్మలో నువ్వు ఏం చేయాలండి? బలపడాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ పొందిన వ్యక్తివే వయసు అయిపోయిందనుకో, శరీరం సహకరించట్లేదనుకో, బలహీనుడు అయ్యేవనుకో, ప్రార్థన చేయటానికి నీకు ఏమండి కొంత అవకాశం నీకు ఉండట్లేదు. అప్పుడు నీలో ఉన్న దేవుడు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా నీకు? అటువలే మన బలహీనతలను ఆత్మదేవుడు చూసి సహాయం చేస్తాడంట. ఆత్మదేవుడు అంటే నీ శరీరం బలహీనం అయ్యింది, ప్రార్థించలేకపోతున్నావు, కానీ మనసులో ప్రేరేపణ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, లేగలేకపోతున్నావు, మోకలు వేయలేకపోతున్నావు కదా. అప్పుడు వెంటనే నీలో ఉన్న పరిశుద్ధ ఏం చేస్తాడంట? నీ పక్షముగా పరిశుద్ధాత్ముడే విజ్ఞాపన చేస్తాడండి. ఇది కోరుకుందామా? ఏం బాబు, ఇది కోరుకుందామా? మనం బలహీనమైనా పర్వాలేదు, మనం లేచి ప్రార్థన చేయలేకపోయినా పర్వాలేదు, ఆశ ఉంది, ఆలోచన ఉంది. అయితే ఆశ ఆలోచన చూసిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? నీకు సహాయం చేస్తాడు. నీ వెంట వచ్చేస్తాడు, నీ తరపున నిలబడతాడు. ఆయన నీ తరపున మోకాళ్ళేస్తాడు. ప్రభువా, దేవుడా, తండ్రి, ఇదిగో నీ కుమారుడు బలహీనుడు అయ్యాడు, ప్రార్థించలేకపోతున్నాడు, కానీ ఆశ ఉంది ఆయనలో, కానీ నువ్వు వానికి సహాయము చేయమని మన పక్షముగా ఏమండి ప్రార్థన చేసేది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్మ దేవుడు నీ పక్షముగా నా పక్షముగా పనిచేయాలంటే ఆ పరిశుద్ధాత్మను నువ్వు ఆకర్షించమ్మా. ఆ పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందండి. పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఉండకూడదు. పరిశుద్ధాత్మ లేకుండా మీరు ఏమండి ఈ భూమి మీద జీవించకూడదు. పరిశుద్ధాత్మ ద్వారా జీవించడము మనకి అదొక దేవుడిచ్చిన వరము. అందుకని ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మలో పాలు పొందటానికి, పరిశుద్ధాత్మలో బలం పొందటానికి, పరిశుద్ధాత్మ అభిషేకం రావటానికి, పరిశుద్ధాత్మ నింపుదల ఉండటానికి పరలోకములో ఉన్న దేవుడు నీకైనా నాకైనా మనందరికీ కూడా ఆయన సహాయము చేయునుగాక. ఈ వాక్యమును వినికిడిలో దేవుడు దీవించునుగాక. సాక్షులు ఎవరైనా ఉన్నారా? ఉంటే లేచి చెప్పండి.
సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా? బాబు ఇదిగో ఒక పత్రిక వచ్చింది,